Hi friends, Rishi Kushi 143. Welcome to my channel. Rishi Kushi 143. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే చెప్పు షిప్పు చేయడం నాకు వచ్చు ఆల్రెడీ చేసిన అందుకే ఇప్పుడు పేపర్ సో దీంతో సో చూద్దాం తనదైతే లాస్ట్ ఇయర్ పేపర్ ఇది ఏ ఆకులు వద్దులేదు తినైతే మాట్లాడు కానీ సో జస్ట్ సెట్ అవ్వగానే ఇప్పుడు నేను చెయ్యా నీకు చెప్పు నువ్వు సతాస్తున్నావు కదా మరి అదే కాదు నువ్వు సతాస్తా నేను చెయ్యా ఇది ఎందుకు ఇది పేపర్ రాలేదు ఫ్రెండ్స్ ఇది చేయడానికి రావట్లేదు వాడు బుక్స్ అన్ని ఇచ్చింది ఆగు చూడండి ఇదిగోండి ఇగో ఇక్కడ ఇచ్చింది ఇక్కడ ఇగో ఇది ఉందా ఇడ గీసిందా ఇగో ఇడ చూడండి ఓఎన్ని వంటలో ఏమో రాసింది ఇగో ఇదిగోండి కనిపిస్తుందా మీకు అందరికీ క్లియర్గా అట్లుంటుంది ఏదైనా వైట్ పేపర్ ఉందంటే వైట్ పేపర్లో అన్నీ చింపి వాళ్ళ మమ్మీ కలర్ పేపర్లో నేను షిప్పు చేసుకొని ఆడుకుంటారని చేస్తే అన్నీ చింపి పిచ్చి గిట్టలు తీసి పాడేసిందంట సో దీంతో రావట్లేదు ఏం చేద్దాం ఈ పేపర్తో చేసి మీ పేపర్తో చేస్తుంది కానీ మీ టీచర్ ఎట్లా చేసిందో నాకు తెలియదు చిన్నగా ఉంది పేపర్ చూసి ఒక మంచి పేపర్ అన్న చింపి ఇది చిన్న అదే పేపర్తోనే కొంచెం ఇట్లానే చింపి అత్త చింపి మనం ఇక ఇది చూపి ఇంత ఇట్లా కొంచెం పెద్ద సైజు చింపి దానికి రాదు వచ్చి అదే నువ్వు అసలు ఎట్లా చింపినా దానికి ఒక షేప్ అనేది ఉండదు అది చూపిస్తే అది దీంతో రాదు ఇట్లా నేను చింపినట్టు కొంచెం పెద్దగా చింపి మన అత్తది అది చింపి మన ఇక ఈ సైజు కూడా కొంచెం ఇక సో చూడండి ఇది ఏమన్నా షేప్ ఉందా ఫ్రెండ్స్ ఇక ఈ సైజు కూడా ఇది కొంచెం పెద్దగా ఇదిగో చూడండి ఇట్లా ఇట్లా చింపించింది నాకేమో చింపడానికి రాదు ఏదో అలా చింపినా కానీ నాకు చిన్న ఉంది కొంచెం పెద్ద చింప నాకు రావట్లేదు అందుకే అక్కని చింపినా అంటే మా మమ్మీ చింపినానన్న చింపుతుందేమో చింపించుకొని వచ్చాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము చెప్పండి పర్లేదు మాట్లాడండి నేను చేసేది ఇది ఫస్ట్ బ్లాగ్ అన్నమాట నాకైతే చాలా హ్యాపీ ఉంది సో అందుకే ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు సో ఈ పేపర్తో ఏం చేయగలను ఇట్లా గానుకున్నాం ఇంత పెద్దది ఇంత పెద్దగానే ఉండాలి మరి ఇదే కొంచెం చిన్నగా ఉండాలి కానీ పర్లేదు ఫ్రెండ్స్ ఇది ఉండండి ఇది నేను చేసి నాకే ఇచ్చిన వాళ్ళు ఆడుకో నువ్వు చేసుకో జరుగు అటు జరుగు
చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం పెద్దగా ఉంది చాలా. సరే మంచి సో చేద్దాం. వన్ మినిట్. ఇలా 2 sides ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్ట్రేట్గా. నువ్వు చెత్త చేయస్తాను, కొడతానే. ఎర్రకు శాన్వి నేను మరి అదే చూసారా అట్లుంటుంది ఈయనతోటి. ఆ మూవీకి అయితే ఇంకా ఘోరం ఫ్రెండ్స్. అది ఏదైతే దింతుంది, ఇది బ్యాట్ తింటే చెప్తే అది వస్తుంది దిద్దు మొక్కండి అంటే అది కూడా మంచిది. ఒక్కోసారి విన్నారు ఫ్రెండ్స్, దిద్దు వేస్తుంది. సో చూద్దాం, ఇదైతే ఇది వస్తుంది. కాకపోతే పెద్దగా ఉంది, పెద్ద ఉంటేనే వస్తుంది ఫ్రెండ్స్. పెద్ద ఉన్నా ప్రాబ్లం అవుతుంది. నువ్వు నాకు చేసినట్టే నేను చూసినట్టే. నేను మంచిగా చేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్యామిలీకి నేను ఎట్లా చేస్తే అట్లా చేస్తుంది, అందుకే నేను కూడా షేప్గా తీస్తున్నా ఫ్రెండ్స్. అంటున్నా ఆడ కూర్చొని ఆడ కింద కాకురోజు ఉందంట. కాకురోజుకి ఇంత ఉంది ఫ్రెండ్స్. ఇంత కాకురోజుకి కూడా భయపడుతుంది. నేను చిట్టీలు చేస్తాను. చిట్టీలు అంటే ఏందేందో చేస్తుంది, చేసుకొని. పెన్సిల్ తెచ్చుకుని లేడు. నాకేం ఇప్పుడు వద్దు, రాసుకోవచ్చు. చూడండి, అదే ఏంటిది పెన్సిల్ లేదే. ఎవరు నేను నీదెందుకు తీసుకుంటాను? నా దాంట్లో మస్తు ఉన్నాయి. నా షిప్పు రెడీ అయ్యా, కొంచెం ఫేడ్ అయినట్టుంది. సో వాళ్ళు నేను మేనేజ్ చేస్తావు. సర్ప్రైజ్ ఫ్రెండ్స్, మీకు చూపియను, అందుకే కనిపించకుండా చేస్తున్నా. కనిపించకుండా చేస్తాం. రాగుతాను ఎందుకు నీకే కదా చేస్తుంది. మరి అదే చూడండి ఫ్రెండ్స్, నా షిప్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతే షిప్ ఎలా చేయాలో చూపియాను నేను, ఎందుకంటే ఇది నా సీక్రెట్ షిప్ అన్నమాట. బాగుందా? సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఖుషి ఖుషి 143 ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నా జుట్టు అంతా ఇచ్చి ఉంది. సో నేనైతే రీల్స్ చేసేటప్పుడు అయితే చాలా బాగా రెడీ అవుతా. చూడండి, ఇప్పుడైతే అంత ఇచ్చి ఉన్నా. కానీ ఇల్లు వచ్చింది కదా, ఉండాలే కొంచెం జాగ్రత్తది. నాకు బ్లాగ్ చేయడం అలవాటు అవుతుంది అని నేను చేస్తాను. కామెంట్ చేయండి. బాయ్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే ఈ పడవలో ఎక్కించుకొని జీ అని తీసుకువెళ్తా. జీ జీ జీ. Bye guys, love you.